నమస్తే, నేను మీ మేరుగు రాజేష్. ఇక తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్టు దూకుడు పెంచినట్టయితే తెలుస్తుంది. మొన్నటిదాకా అటు హరీష్ రావు అటు కేటీఆర్ని అయితే విచారించారు. ఇప్పుడు మళ్ళా ఎవరిని పిలుస్తారని ఎదురు చూస్తున్న వేళ మళ్ళా మాజీ ఎంపీ సంతోష్ రావునైతే సిట్ అధికారులు అయితే విచారణకు రావాలని ఆదేశించినట్లయితే తెలుస్తుంది. చూద్దాం మరి ఇక ఈరోజు ఎన్ని గంటలకు ఉందో. సంతోష్ రావుకు సిట్టు నోటీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో సిట్టు దూకుడు. వరుసగా బీఆర్ఎస్ కీలక నేతలకు నోటీసులు. ఇప్పటికే హరీష్ రావు కేటీఆర్ విచారణ. మాజీ ఎంపీ సంతోష్ రావు వంతు. ఇవాళ అంటే సంతోష్ రావుకు ఈ రోజు సిట్టు అధికారులు రమ్మని చెప్పారట. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విచారణ హాజరవుతారని చెప్పిన సంతోష్ సిట్ పై కేటీఆర్ పైరు. ఇక ఈ విచారణలకు వరుసగా వీళ్ళు పోతుర్రు, వాళ్ళు విచారణ చేస్తుర్రు. మొన్న ఫస్ట్ హరీష్ రావు, తర్వాత కేటీఆర్, ఇవాళ సంతోష్ రావు. ఇక ఇది కొనసాగుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో. ఇక కేటీఆర్ కూడా ఫైర్ అయిందట. మరి ఇగో ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పీడ్ పెంచిన సిట్ అధికారులు. తాజాగా బీఆర్ఎస్ రాజ్యసభ మాజీ సభ్యుడు జోగినపల్లి సంతోష్ రావుకు నోటీసులు జారీ చేశారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సిట్ కార్యాలయానికి వచ్చి విచారణకు హాజరు కావాలని సూచించారు. హైదరాబాద్ కమిషనర్ విసి సజ్జనర్ నేతృత్వంలో పనిచేస్తున్న సిట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇటీవల వరుసగా ఇక మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్లను కార్యాలయానికి పిలిపించి సుదీర్ఘంగా ప్రశ్నించింది. తాజాగా జోగినపల్లి సంతోష్ కుమార్ కు నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి మీ వద్ద సమాచారం ఉన్నట్టుగా తెలిసిన నేపథ్యంలో విచారణకు రావాలని నోటీసులు పేర్కొంది. అంటే ఇక్కడ సంతోష్ రావు దగ్గర మీ దగ్గర సమాచారం ఉంది, ఆ సమాచారం మేరకు మీకు నోటీసులు ఇస్తాం, మీరు వచ్చి విచారణకు సహకరించాలని చెప్పి సిట్ అధికారులు చెప్పినట్టు తెలుస్తుంది. హాజరవుతా. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ తనకు నోటీసులు ఇచ్చిందని జోగినపల్లి సంతోష్ కుమార్ తెలిపారు. విచారణకు హాజరవుతానని చెప్పారు. చట్టాన్ని గౌరవిస్తానని చెబుతూ పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానన్నారు. సంతోష్ రావు కూడా సానుకూలంగా స్పందించి నేను సహకరిస్తా అని చెప్పిండట. మరి ఇక కేటీఆర్ ఆగ్రహం. ఈ సిట్టుకు సంబంధించిన విచారణలు చేపట్టింది కదా సిట్ అధికారులు. ఇట్లా దీనిపైన అయితే కేటీఆర్ అయితే ఫైర్ అవుతుండట. మరి ఎందుకు ఫైర్ అవుతుండో రామన్న చూద్దాం. సంతోష్ కుమార్ కు సిట్టు నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ విచారణ ప్రక్రియ మొత్తం ఒక అట్టర్ ప్లాన్ టీవీ సీరియల్ను తలపిస్తుందని, అసలైన బాధ్యులైన అధికారులను వదిలేసి కేసులతో ఎలాంటి సంబంధం లేని ప్రతిపక్ష నాయకులకు వరుసగా విచారణకు పిలవడం కేవలం రాజకీయ కక్ష సాధింపు, అటెన్షన్ డైవర్షన్ లో భాగమే విమర్శించారు. మీరు సిట్ అధికారులు సరే, ఏదేమైనప్పటికీ మీరు వాళ్ళ పనిందో వాళ్ళు చేసుకుంటారు. మీకు అవసరం, మిమ్మల్ని విచారిస్తారు కాబట్టి మీకు మీ మీద అనుమానం ఉందా ఏదో తర్వాత, బట్ అలా జరిగిన సంఘటన ఒకటి కాబట్టి కంపల్సరీ మీరు పోయి హాజరు కావాలి. వాళ్ళు నోటీసులు ఇస్తే అది ఎవరైనా హాజరు కావాలి. ఇది సినిమా డైరెక్షన్, సీరియల్ అంటారు కదా కేటీఆర్ గారు, సీరియల్ డైరెక్టర్, సీరియల్ నడుపుతున్నాడు కాదు. కేవలం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ముందరికి వచ్చింది కాబట్టి అందరినీ పిలిచి అందరికి నోటీసులు ఇచ్చి వాళ్ళకున్న అనుమానితులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ దగ్గర ఏమేమి ఆధారం ఉన్నాయో అందరినీ పిలిచి విచారణ చేస్తారు. మీరు పోవాలి కదా. రాజకీయ కక్ష అవసరమే లేదు, దీనికి సంబంధమే ఉన్నది. కేవలం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కోసం అందరూ పోయి ప్రతి ఒక్కరు పోయి కంపల్సరీగా హాజరు కావాల్సిందే. మీరు తప్పు చేయకపోతే మీకు ఎందుకు ఇంత, అది తప్పు చేయకపోతే పోయి సమాధానం చెప్పి రావచ్చు కదా. ఇక మరి వరుసగానైతే సిట్ అధికారులు దూకుడు పెంచారు కాబట్టి ఈ రోజు సంతోష్ రావు పోయొచ్చిన తర్వాత మరి కేటీఆర్ అన్నాడు, అప్పుడు హరీష్ రావు అన్నారు పోయొచ్చిన తర్వాత మేమే సిట్టు అధికారులకు ఉల్టా 100 ప్రశ్నలు అడిగినామని. మరి సంతోష్ రావు వచ్చి ఏం చెప్తాడు? మరి ఈయన నేను 200 ప్రశ్నలు అడిగినా అంటాడా? మరి ఏం చెప్తాడనైతే ఈయన విచారణ తర్వాత చూద్దాం. ఇక మళ్ళా తర్వాత ఇంకా మిగతా ఎవరిని పిలుస్తారో కూడా చూద్దాం.